విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేళ రద్దీ తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఘనంగా జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వైపు తరలి వస్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 రోజులుగా ఈ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటటువంటి హైవే పైన విపరీతమైనటువంటి ట్రాఫిక్ నెలకొంది. అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి అలాగే రాజమహేంద్రవరం విశాఖ వైపు వెళ్ళేటటువంటి NH-16 జాతీయ రహదారి పైన కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎక్కువ సమయం పట్టకుండా వారు వీలైనంత వేగంగా గమ్యస్థానాలను చేరేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చూస్తే కనుక ఇటు విజయవాడ మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడ మీదుగా నగరంలో ప్రవేశించి అటు నుంచి ఇటు రాజమహేంద్రవరం అలాగే విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా ఉన్నాము. ఈ సంక్రాంతికి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విజయవాడ నగరం మీదుగా ఈ వాహనదారులందరూ కూడా వెళ్తే విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఫలితంగా దాదాపు గంటల తరబడి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కష్టాలు పడేటటువంటి పరిస్థితి ఉండటంతో ఈ ప్రయాణ కష్టాలు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ బైపాస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2 రోజులుగా ఈ బైపాస్ మీద నుంచే వాహనాలను ఇక్కడ అనుమతిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి గొల్లపూడి వరకు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి వరకు జాతీయ రహదారి మీదుగా వస్తారు. అక్కడి నుంచి ఈ వాహనాలన్నింటి కూడా ఇటు బైపాస్ మీదుగా వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గొల్లపూడి వైపు నుంచి చూస్తే కనుక ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు. వాళ్ళ సొంతూళ్ళలో పండుగను ఘనంగా జరుపుకునేందుకు వారందరూ కూడా వ్యక్తిగత వాహనాల్లో కార్లలో అలాగే ట్యాక్సీల్లో ఇలాగా ద్విచక్ర వాహనాలపై కూడా కొంతమంది వస్తున్నారు. వారందరికీ కూడా ఇటు విజయవాడ మీదుగా వెళ్ళి ఇటు ట్రాఫిక్ బారిలా చిక్కుకోకుండా ఉండేందుకు బైపాస్ మీదుగా అనుమతిస్తూ ఉన్నారు. ఈ బైపాస్ చూస్తే కనుక చాలా విశాలంగా నిర్మించారు. ఈ గొల్లపూడి నుంచి చిన్నౌటుపల్లి వరకు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నౌటుపల్లి వరకు కూడా ఈ బైపాస్ను చాలా విశాలంగా నిర్మించారు. మొత్తం 6 లైన్ల రహదారిని నిర్మించారు. ఎన్ని వాహనాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడకుండా ఉండేలా దీన్ని చాలా విశాలంగా అధునాతన విధానాలతో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ వెస్ట్ బైపాస్ రాకతో ఇటు వాహనదారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూస్తే కనుక ఇటు గొల్లపూడి వైపు గొల్లపూడి నుంచి చిన్నౌటిపల్లి వరకు మొత్తం 30 కిలోమీటర్ల పొడవున ఈ బైపాస్ రహదారి ఉంటుంది. దీని మీదుగా మొత్తం కేవలం అరగంట వ్యవధిలోనే విజయవాడ నగరంలో అసలు వెళ్లకుండానే అరగంట వ్యవధిలోనే విజయవాడ దాటేసి వాళ్ళు హైవే మీదుగా NH-16 మీదుగా ఇటు రాజమహేంద్రవరం అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వైపు వాహనదారులు వెళ్తున్నారు. 2 రోజులుగా చాలా వేలాది వాహనాలు ఈ బైపాస్ రహదారి మీదుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. బైపాస్ మీదుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు అయితే ప్రత్యేకించి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే కనుక 30 కిలోమీటర్ల పొడవున ఉండేటువంటి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ను 2021లో ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్మాణం శరవేగంగా కొనసాగించడం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఈ పనులను అప్పగించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో పనులను చాలా వేగంగా పూర్తి చేసింది. మొత్తంగా 8 నెలల కాలంలోనే పరుగులు పెట్టించి ఈ వెస్ట్ బైపాస్ను చాలా వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అయితే మొత్తం 95% పనులైతే ఇక్కడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తయిపోయి కేవలం 1-2 చోట్ల మాత్రమే అండర్ ఓవర్ బ్రిడ్జ్లు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిని వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సర్వీస్ రోడ్లు నిర్మించి మరీ వాహనదారులందరినీ కూడా ఇటు అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి వారు అలాగే విధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఇటు విశాఖపట్నం నుంచి మళ్ళీ తిరిగి ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ప్రత్యేకించి ఇప్పుడు ఈ బైపాస్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటు ప్రస్తుతం అయితే ఇటువైపు వెళ్ళేటువంటి వారు వెళ్తున్నారు. ఇటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారిని కూడా రెండో వైపు రహదారిని కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అటువైపు కూడా ఇటు పండుగ చేసిన తర్వాత తిరుగు ప్రయాణాలను కూడా వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా వేగంగా వారు గమ్యస్థానాన్ని చేర్చేలా ఈ బైపాస్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చారు. బైపాస్ చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా అదేవిధంగా
ఎక్కడ కూడా నిర్మాణ లోపాలు తాలిపోకుండా చాలా పకడ్బందీగా చాలా విశాలంగా ఈ బైపాస్ను నిర్మించడం జరిగింది. ఈ బైపాస్ 30 కిలోమీటర్ల పొడవు ఉండేటటువంటి ఈ బైపాస్ మీదుగా చూస్తే కనుక మొత్తం 23 గ్రామాలు మధ్యలో ఉన్నాయి. ఈ గ్రామాలంటి కూడా అనుసంధానం చేస్తూ నిర్మించడం జరిగింది. ఇటు జక్కంపూడి కాలనీ, అలాగే నున్న, అలాగే కొండపావులూరు, వెదురుపావులూరు, అలాగే గన్నవరం వరకు ఈ బైపాస్ అనేది కొనసాగుతుంది. ఈ బైపాస్ రాకతో ఇటు వాహనదారులు ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇటు వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళేటువంటి వారు రాజమహేంద్రవరం కావచ్చు, కోనసీమ ప్రాంతాలు, అలాగే ఉత్తరాంధ్ర వైపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇటు విజయవాడ నగరంలో కాలు పెట్టకుండానే కేవలం గొల్లపూడి వద్దే వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఇటు బైపాస్ ఎక్కేస్తున్నారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే విజయవాడ నగరం దాటకుండా డైరెక్ట్గా గన్నవరం వద్దకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా అయితే కనుక ఇటు విజయవాడ నగరంలోకి వస్తే కనుక ఇటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా కనకదుర్గ వారధి మీదుగా వచ్చి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, అలా విధంగా వారధి తరువాత ఇటు హైవే మీదుగా బెంజి సర్కిల్, అలాగే రామవరపాడు అండ్ ఇటువైపు గన్నవరం వైపు రావాల్సి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక 40 కిలోమీటర్ల పైనే అత్యంత ట్రాఫిక్ ఉన్నటువంటి మార్గంలో రావాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల కనీసం అంటే 2 గంటల పాటు నరకయాతన పడేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి సీజన్ దృష్ట్యా ఈ ప్రయాణికుల కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ బైపాస్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు, ప్రజలందరూ కూడా చాలా వేగంగా, సురక్షితంగా ఈ బైపాస్ మీదుగా ఇటు వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇటు వచ్చేటట్టు కూడా పండగ చేసుకొని తిరిగి వచ్చే సమయంలో కూడా వీరికి ఇదే బైపాస్ మీదుగానే వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బైపాస్ అందుబాటులోకి రావడంతో ఈ వాహనదారులు, ఇటువైపు వెళ్ళే వాహనదారులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రస్తుతం అయితే థర్డ్ ఫేజ్లో నిర్మించినటువంటి గొల్లపూడి నుంచి చిన్నవటిపల్లి వరకు నిర్మించినటువంటి బైపాస్ ఫేజ్ 3 అందుబాటులోకి వచ్చింది. తదుపరి ఈ రాజధాని అమరావతిలోకి కూడా ఈ బైపాస్ను ఎక్స్టెన్షన్ చేసి దాన్ని కూడా అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ బైపాస్ రాకతో ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఈ బైపాస్ మీద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.